సో, ఇప్పుడు నేను ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రొఫైల్ ఎలా ఉండాలి, బయో ఎలా ఉండాలి అన్న విషయం మీకు చూపిస్తాను. నా ప్రొఫైల్ ఎలా ఉందో ఇప్పుడు మనం చూద్దాము. అండ్ మీరు కూడా క్లయింట్ అకౌంట్‌ని హౌస్ వార్మింగ్ ఈవెంట్‌కి ప్రొఫెషనల్‌కి 6:30 వరకు మార్చండి. రెడీ అవ్వాలన్నారు. సో, నేను 3:30కి లేసి సో, 4 వరకు ఇలా ఫ్రెష్ అయిపోయి ఓపెన్ చేస్తే ఇలా వస్తుంది కదా! ఇక్కడ నా సింబల్ ఉంది కదా! అది క్లిక్ చేస్తే ఇలా వస్తది. దానికి పైన ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా! 3 డాట్స్‌లోకి వెళ్ళి అది క్లిక్ చేస్తే మీకు ఇన్సైట్ ఓపెన్ అయితాయి. సో, మనం సేవ్ చేసిన ఫైల్స్ కానీ, మన అచీవ్‌మెంట్స్ కానీ, మనం ఎక్కడెక్కడ లైక్, కామెంట్ చేసినామో ఇవన్నీ ఇక్కడ చూసుకోవచ్చు. అచీవ్‌లో యువర్ యాక్టివిటీ, నోటిఫికేషన్, టైమ్ మేనేజ్మెంట్, ఇన్‌స్టాగ్రామ్ టేబుల్స్, ఇన్సైట్‌లోకి వెళ్ళి చూస్తే ఒకసారి ఇన్సైట్‌లోకి వెళ్ళి చూద్దాము. ఇన్సైట్‌లోకి వెళ్ళి చూస్తే మనకు మే 29 నుంచి జూన్ 27 వరకు ఈ మంత్ కాలిక్యులేషన్ ఇన్‌స్టాగ్రామ్ అలా చేసుకుంటుంది. సో, ఇప్పటి వరకు మే 29 నుంచి సో, ఇదైతే కరెక్ట్ కాదు. నాది ఇంకా బాగా రీచ్ వెళ్ళింది. సో, ఇలా ఇన్సైట్ అయితే మనం చూసుకోవచ్చు. మనం మంత్లీ రీక్యాప్, బెస్ట్ ప్రాక్టీసెస్, ఇన్స్పిరేషన్, మన వీడియో ఏది బాగుంది, ఎలాంటి వీడియోస్ ఇంకా క్రియేట్ చేయాలి అన్నవన్నీ ఇక్కడ చూసుకోవచ్చు మనం. అండ్ వ్యూస్ అయితే 76K వరకు వచ్చారు. ఫాలోవర్స్ 269 ఫాలోవర్స్ వచ్చారు. మేబీ నాకు ఇన్‌స్టాగ్రామ్ ఇది అప్డేట్ అవ్వలే అట్టుంది. నాకు లాస్ట్ 20 డేస్‌లోనే 2000 ఫాలోవర్స్ వచ్చారు. అది ఇంకా ఇన్‌స్టాగ్రామ్ అప్డేట్ చేసుకోలేదు. అప్డేట్ చేసుకుంటే 2000 ఫాలోవర్స్ వచ్చారు కాబట్టి అప్డేట్‌లో కనిపిస్తుంది. సో, ఫైనల్‌గా మన ఇన్‌స్టాగ్రామ్‌లో 3 డాట్ క్లిక్ చేస్తే ఇన్సైట్‌ని ఇలా చెక్ చేసుకోవచ్చు. సో, మళ్ళీ మనం బ్యాక్ వస్తే అండ్ మీ అకౌంట్ ప్రొఫెషనల్‌గా లేదా ప్రైవేట్‌గా ఉందో ఎలా చెక్ చేసుకోవాలి అంటే ఇక్కడ అకౌంట్ ప్రైవసీకి వెళ్ళి క్లిక్ చేస్తే ప్రైవసీ అకౌంట్ లేదా ఆల్ పబ్లిక్ ఫొటోస్ అండ్ వీడియోస్ టు అపేర్స్ ఇన్ సర్చ్ ఇంజిన్ రిజల్ట్స్. సో, ఇది వచ్చేసి ప్రొఫెషనల్ అకౌంట్. మీరు ఇన్ కేస్ ప్రైవేట్ అకౌంట్లో ఉంటే కింద ఉన్న ఆప్షన్ని క్లిక్ చేయండి. సో, ఇలా ఉంది. ఇంకా ఇప్పుడు మనం నా బయో ఎలా ఉందో చూడండి. అంటే జెన్యూన్‌గా అనిపించాలి. మీరు రీసెల్లింగ్ చేస్తారు లేదా ఇంకే బిజినెస్‌కైనా మన బయో అనేది విజిటింగ్ కార్డ్ లాంటిది. సో, అందుకోసమని బయోని చాలా స్ట్రాంగ్‌గా డివైడ్ చేసుకోండి. సో, ఇక్కడ నేమ్ వచ్చేసరికి శివలీల బ్రైడల్ స్టూడియో, శివలీల మేకోవర్ అండ్ మెహందీ ఆర్టిస్ట్ ఉంది కాబట్టి నేను ఇన్ కేస్ ఇప్పుడు ఈ సిరీస్ అయిపోయింది కాబట్టి రేపు 20 నుంచి మెహందీ క్లాసెస్ స్టార్ట్ చేస్తాను కాబట్టి నేను ఏం చేంజ్ చెయ్యను. మెహందీ స్టూడియో అని కూడా ఉంది కాబట్టి అలానే ఉంచుతాను. అండ్ బయో వచ్చేసరికి సేమ్ చాలా స్ట్రాంగ్గా ఉండాలి. ఇన్ కేస్ మీకు తెలియట్లేదు అనుకుంటే చాట్‌జిపిటిని లేదా జెమినీని అడగండి. ఇన్‌స్టాగ్రామ్ బయో నేను ఈ బిజినెస్ చేస్తాను, దానికి సంబంధించిన బయో ఇవ్వండి, ఇది నా ఫోన్ నెంబర్ అని చెప్తే అది కరెక్ట్గా మీకు బయో ఇస్తుంది. ఆ బయోని తీసుకొచ్చి ఇక్కడ కాపీ పేస్ట్ చేయండి. ఇన్‌స్టాగ్రామ్ బయో అంటేనే అది కరెక్ట్గా ఇన్‌స్టాగ్రామ్కి ఏ బయో సూట్ అవుతుందో అది చెప్తుంది. చాట్‌జిపిటికి కానీ జెమినీకి కానీ మనం క్లారిటీగా చెప్పాలి. నేనెంత క్లారిటీగా చెప్తున్నానో మీరు కూడా అంతే క్లారిటీగా చెప్పండి. సో, నేనేమంటున్నా అంటే చాట్‌జిపిటి కానీ జెమినీకి కానీ వెళ్ళి నేను ఇన్‌స్టాగ్రామ్లో 100 బిజినెస్ ఐడియాస్, ఇంకా నేను ఉమెన్ ఎంపవర్మెంట్ని కోచ్ అండ్ డిజిటల్ మార్కెటింగ్ చేస్తాను, దానికి సంబంధించిన బయో ఇవ్వండి అంటే ఇలాంటి బయో ఒకటి క్రియేట్ చేసి ఇచ్చింది. సో, మీరు మేబీ ఇక్కడ లక్ష్మి అని ఉన్నారు కదా, లక్ష్మి తను రీసెల్లింగ్ చేస్తుంది, ఆర్టిఫిషియల్ జ్యువెలరీని క్రియేట్ చేస్తుంది. సో, దానికి సంబంధించిన ఒక బయో ఇవ్వండి అంటే తను చాలా చక్కగా రెడీ చేసి ఇస్తుంది. అండ్ 150
బై 150 ఉంది కదా, అది కరెక్ట్గా ఇస్తుంది. ఇన్స్టాగ్రామ్ బయో అంటే 150, లేదా బయో అంటే అది ఫేస్బుక్కే ఇవ్వచ్చు, యూట్యూబ్కే ఇవ్వచ్చు. అందుకే కరెక్ట్గా చెప్పండి. మనం కరెక్ట్గా మాట్లాడితే అది కరెక్ట్గా వేస్తుంది. సో ఇన్స్టాగ్రామ్ బయో అంటేనే 150 లెటర్స్ ఉంటాయి కాబట్టి మీరు ఇన్స్టాగ్రామ్ బయో అని క్లియర్గా మెన్షన్ చేస్తే అది మంచి బయోని క్రియేట్ చేసి ఇస్తుంది. దాన్ని ఇక్కడ కాపీ పేస్ట్ చేయండి. అండ్ నేను ఫోన్ నెంబర్ కూడా ఇచ్చాను. మీకు కరెక్ట్గా ఫోన్ నెంబరు అండ్ లింక్, వాట్సాప్ లింక్ అయినా లేదా ఫేస్బుక్ లింక్ అయినా యూట్యూబ్ లింక్ అయినా ఇవ్వండి. ఎందుకు అంటే మనం జెన్యూన్గా వర్క్ చేస్తాం, మనకు వచ్చే కస్టమర్స్ కూడా జెన్యూన్ కావాలి అంటే మనం పబ్లిక్లో ఉండి బిజినెస్ చేయాలి అనుకుంటే మీ అడ్రస్ని కానీ మీ ఫోన్ నెంబర్ కానీ దాచిపెట్టుకుంటే ఎవరు మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ అవుతారు? అందుకోసమని మీ ఫోన్ నెంబర్ అయినా లేదా లింక్స్ అయినా ఇక్కడ ఇవ్వండి. సో నేనైతే 100 బిజినెస్ ఐడియాస్ లింక్స్ ఇచ్చాను. మీకు అంటే మనకు వచ్చే కస్టమర్స్ అందరూ ఒక గ్రూప్లోకి, వాట్సాప్ గ్రూప్లోకి వెళ్ళాలి అనుకుంటే ఆ గ్రూప్ లింక్ ఇవ్వండి. డైరెక్ట్ వాట్సాప్ ఇస్తాము, నాకు వాట్సాప్ కూడా బిజినెస్కే ఉంది అనుకుంటే డైరెక్ట్ ఇచ్చేసేయండి. నేనేంటి అంటే ఊరికే డిస్టర్బ్ అవుతుంది అన్న ఇంటెన్షన్తో దానికి ఒక గ్రూప్ క్రియేట్ చేసి దానికి సంబంధించిన గ్రూప్ లింక్ ఇచ్చాను. సో మీరు కూడా అలా ఇస్తే బెస్ట్. మనకు వచ్చే వాళ్ళు ఒక్క గ్రూపులోనే వస్తారు. సో ఇక్కడ కేటగిరీస్ ఉంటాయి, కేటగిరీ సెట్ చేసుకోండి. సో నేను ఎడ్యుకేషన్కి అంటే ఇప్పుడు నేను ఎడ్యుకేషన్కి సంబంధించి ట్రీట్ చేస్తాను కాబట్టి ఎడ్యుకేషన్ అని పెట్టుకున్నాను. మీరు ఏ కేటగిరీలో ఉంటే ఆ కేటగిరీకి సంబంధించిన దాన్ని క్లిక్ చేయండి. సో ఫైనల్గా ఇది ఇన్స్టాగ్రామ్ బయో ఎలా ఉండాలి, ఎలా సెట్ చేసుకోవాలి అన్న విషయం అయితే ఇక్కడ చూసాం మనం. సో మీరు కూడా మంచి వీడియోస్ని క్రియేట్ చేసి ఇలా పోస్ట్ చేయండి. ఒక 3 వీడియోస్ అయినా పర్ఫెక్ట్గా ఉన్న వీడియోస్ని ఇక్కడ నేను పిన్ చేసిన కదా అలా పిన్ చేసుకోవచ్చు. సో నాకు ఎక్కువ వాయిస్ ఓవర్కి సంబంధించి రీచ్ వచ్చింది ఇందులో కాబట్టి నేను దాన్ని పిన్ చేశాను. పిన్ చేసే ఏంటి అంటే వీళ్ళు మనం జెన్యున్గా కనిపించిన ఒక 3 రీల్స్ అక్కడ ఉంటే ఓకే పర్లేదు అన్న బాగుంటుంది, మనకి వాళ్ళు అప్రోచ్ కావడానికి కూడా నీట్గా అనిపిస్తుంది. సో మిగతా అంతా నేను పిన్ చేయలే, అవి ఒకటే పిన్ చేసినాను. మీరు ఒక 2 వీడియోస్ వరకే పిన్ చేయండి, లేటెస్ట్వి మళ్ళీ కింద యాడ్ అవుతాయి. సో ఫైనల్గా ఇదండి ఇన్స్టాగ్రామ్ బయో అండ్ ఇన్స్టాగ్రామ్లో ఇన్సైట్ని ఎలా చెక్ చేసుకోవాలో ఇప్పుడు చూశాను. సో మీకు 2-3 అకౌంట్స్ ఉంటే ఇక్కడ శివలీల బ్రైడల్ స్టూడియో అని ఒక పైన థ్రెడ్ అనే ఆప్షన్ ఉందా, థ్రెడ్స్, దాని పక్కల ఇలా ఉంది చూడండి. ఆ సింబల్ని క్లిక్ చేస్తే మీకు ఇంకొక అకౌంట్స్ ఏమైనా ఉంటే అక్కడ చూపిస్తుంది. సో మొత్తానికైతే నా అకౌంట్ ఇలా ఉంటుంది. మీరు కూడా మీ బయోని చాలా స్ట్రాంగ్గా, జెన్యూన్గా, చూసే వాళ్ళకు జెన్యూన్గా అనిపించేటట్టు క్రియేట్ చేసుకోండి. మీరు రీసెల్లింగ్ చేసినా, సర్వీస్ చేసినా, దేనికి సంబంధించి మీరు వీడియోస్ క్రియేట్ చేసినా మీ బయో అనేది చాలా ఇంపార్టెంట్. సో దానికి సంబంధించి మీరు మంచి బయోని తయారు చేసుకొని ఇక్కడ పేస్ట్ చేయండి. అండ్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ ఎలా క్రియేట్ చేయాలి, రీల్స్ ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకోవాలనుకుంటే పైన ప్లస్ ఐకాన్ కనిపిస్తుంది కదా, అక్కడికి వెళ్ళి ఒక క్లిక్ చేస్తే మన గ్యాలరీలో ఉన్న ఫొటోస్ అన్నీ అక్కడ కనిపిస్తాయి. సో నేను ఈ రోజుకి సంబంధించి పోస్ట్ అయితే మెహందీ క్లాసెస్ స్టార్ట్ అవుతాయని క్రియేట్ చేయాలనుకున్నాను. దీనికి సంబంధించి నేను ఆల్రెడీ క్రియేట్ చేసిన కాబట్టి ఇదే రీల్ని నేను ఇప్పుడు పోస్ట్ చేయట్లేదు. మీకు మామూలుగా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ లేదా స్టోరీ ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకోవాలని చూపిస్తున్నాను. సో ఇక్కడ ఆడియో ఉంది, ఆడియో క్లిక్ చేసుకోండి. టెక్స్ట్ ఉంది, సైజు కూడా ఇక్కడ ఇంపార్టెంట్. పోస్ట్ అంటే స్క్వేర్ రూపంలో ఉంటుంది, రీల్ అంటే 16:9 రూపంలో ఉంటుంది. అవి క్లిక్ చేసుకొని మీరు ఇక్కడ ఇది ఇన్స్టాగ్రామ్లో అయితే డైరెక్ట్ వస్తుంది. పోస్ట్ అంటే పోస్ట్కి సంబంధించే తీసుకుంటుంది, రీల్ అంటే రీల్కి సంబంధించే తీసుకుంటుంది. పోస్ట్ని తీసుకుపోయి రీల్లో పెడితే అదేమవుతుంది అంటే సగమే వస్తుంది, సగం ఖాళీగా ఉంటుంది,
బ్లాక్ కనిపిస్తుంది. సో అది రీల్కి సంబంధించిన రేషియో కాదు కాబట్టి మీరు డిస్క్రిప్షన్ ఓన్గా ఇచ్చినా లేదా చాట్‌జిపిటి జెమినీ నుంచి ఇచ్చినా ఇక్కడ కాపీ పేస్ట్ చేయండి. హ్యాష్ మాత్రం పోస్ట్కైనా రీల్కైనా స్టోరీస్కి అయితే ఉండవు. 5 ఇవ్వండి. మంచి ట్రెండింగ్లో ఉన్న హ్యాష్ ఇవ్వండి. మీ రీల్ వైరల్ అవుతుంది. అండ్ మీ వైరల్ అవ్వడం ఇంపార్టెంట్ కాదు, ఇక్కడ మీరు జెన్యూన్ అని క్రియేట్ చేసుకోవడం ఇంపార్టెంట్. కాబట్టి మీకంటూ ఒక హ్యాష్‌ట్యాగ్స్ని ప్రత్యేకంగా పెట్టుకుంటే ఏమవుతుందంటే మనం పెడుతూ ఆల్గారిథంకి అదే హ్యాష్‌ట్యాగ్స్ని డైలీ పోస్ట్ చేస్తే ఏమవుతుంది అంటే మనవి ఇంకొంతమందికి రీచ్ అవుతాయి. సో నేను 100 బిజినెస్ ఐడియా సిరీస్కి చేసినప్పుడు ఓన్లీ 100 బిజినెస్ ఐడియా సిరీస్ అని ప్రతి రీల్లో ఒకటి ఉంటుంది. ఎందుకు అంటే నేను ఆ సిరీస్కి సంబంధించిన రీల్స్ చేస్తున్నా కాబట్టి దానికి సంబంధించినవే ఉంటాయి. సో అలా మీరు హ్యాష్‌ట్యాగ్స్ రీల్కి సంబంధించిన హ్యాష్‌ట్యాగ్స్ అయితే ఇవ్వండి. సో ఇది ఇన్స్టాగ్రామ్ బయో. ఇన్స్టాగ్రామ్లో ఎలా పోస్ట్ చేయాలి, ఎలా రీల్ క్రియేట్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ కొన్ని రీల్స్ని అబ్జర్వ్ చేస్తే నా రీల్స్లో ఎలాంటి హ్యాష్‌ట్యాగ్స్ ఇచ్చానో చూస్తే సో ఇక్కడ నేను చూస్తున్నట్టు ఉమెన్ ఎంపవర్మెంట్, ఇన్స్టాగ్రామ్ మార్కెటింగ్, స్మాల్ బిజినెస్ ఐడియాస్, తెలుగు బిజినెస్ అండ్ ట్రెండింగ్, ఇవి నేను నా రీల్కి ఇచ్చిన హ్యాష్‌ట్యాగ్స్. మీరు కూడా ట్రెండింగ్లో ఉన్న హ్యాష్‌ట్యాగ్స్ ఇవ్వండి. అండ్ మీ రీల్కి సంబంధించి ఖచ్చితంగా ఒక హ్యాష్‌ట్యాగ్స్ అయితే ఇవ్వండి. సో ఇందులో నేను ఈ రీల్ క్రియేట్ చేసినప్పుడు ఇందులో ఏమైంది అంటే నేను ప్రాంప్ట్కి సంబంధించి రీల్ క్రియేట్ చేశాను. వర్క్షాప్ అని, శివలీల బ్రైడల్ స్టూడియో అని, ప్రాంప్ట్ అని, ట్రెండింగ్ రీల్స్ అని, ఉమెన్ సపోర్టింగ్ ఉమెన్ అని కూడా హ్యాష్‌ట్యాగ్స్ ఇచ్చాను. అంటే ఆ రీల్కి సంబంధించినవి కాబట్టి రీల్కి సంబంధించిన హ్యాష్‌ట్యాగ్స్ ఇచ్చాను. మీరు కూడా మీ రీల్కి సంబంధించింది, మీ నీచ్కి సంబంధించిన హ్యాష్‌ట్యాగ్స్ మాత్రమే ఇవ్వండి. ఒక రీల్ ఉంటే ఇంకొకటి హ్యాష్‌ట్యాగ్స్ ఇవ్వకండి. మనం జెన్యూన్ కాదని ఇన్స్టాగ్రామ్కి తెలుస్తుంది. ఫస్ట్ ఎవరికో తెలియాల్సిన అవసరం లేదు, ఇన్స్టాగ్రామ్కి